జాన్సన్ బాస్కెట్బాల్ స్కిల్ టెస్ట్ని విలియం జాన్సన్ 1934 సంవత్సరంలో యుఎస్లో కనుక్కోవడం జరిగింది. ఇది ఒక బ్యాటరీ టెస్ట్. ఇందులో 7 ఐటమ్స్ ఉంటాయి. ఇందులో ఎబిలిటీ టెస్ట్లు అనేవి 4 ఉంటాయి. ఫుట్ వర్క్, జంప్ అండ్ రీచ్, రన్ డాడ్జింగ్, అయోవా బ్రాస్ టెస్ట్. బేసిక్ స్కిల్ టెస్ట్లు 3: ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్, త్రో ఫర్ ఎక్యురెన్సీ, బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్. ఈ 3 మాత్రమే డిఎస్సి సిలబస్లో ఉన్నాయి. స్కిల్ టెస్ట్లో మొదటిది ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్. ఇందులో 30 సెకండ్స్ టైం ఇస్తారు. లే ఆఫ్ షాట్లో మాత్రం వేయాలి. బాస్కెట్ ఎదురుగా ఎక్కడి నుంచైనా బాల్ వేయవచ్చు. రెండవ టెస్ట్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ. ఇందులో ఒక గోడ తీసుకుంటారు. నేలపై నుంచి గోడపైకి 14 ఇంచుల గీత గీస్తారు. ఆ పైన 3 రెక్టాంగిల్ గీస్తారు. ఇన్నర్ రెక్టాంగిల్ 20x10 ఇంచులు, మిడిల్ రెక్టాంగిల్ 40x25 ఇంచులు, అవుటర్ రెక్టాంగిల్ 60x40 ఇంచుల పొడవెడల్పుతో రెక్టాంగిల్ గీస్తారు. ఇందులో బాల్ అనేది ఇన్నర్ రెక్టాంగిల్ పెడితే 3 పాయింట్లు, మిడిల్ రెక్టాంగిల్ పెడితే 2 పాయింట్లు, అవుటర్ రెక్టాంగిల్ పెడితే 1 పాయింట్ ఇస్తారు. 10 ట్రయల్స్ ఇస్తారు. బేస్ బాల్ పాస్ కానీ హుక్ పాస్ కానీ చేయాలి. పాస్ చేసే వ్యక్తి గోడకి 40 అడుగుల దూరంలో నిల్చొని చేయవలసి ఉంటుంది. మూడవ టెస్ట్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్. ఇక్కడ 6 అడుగుల గీత గీసుకోవాలి. ఒకవైపు స్టార్టింగ్, ఇంకోవైపు ఎండింగ్గా నిర్ణయించుకోవాలి. స్టార్టింగ్ నుంచి 12 అడుగుల దూరంలో ఒక హెడ్లు పెట్టుకోవాలి. హెడ్లుగా కోన్స్ కానీ చైర్స్ కానీ వాడచ్చు. 1 హెడ్ల నుంచి 2 హెడ్లకి 6 అడుగులు, 2 నుంచి 3కి 6 అడుగులు, 3వ హెడ్ల నుంచి 4 హెడ్లకి 6 ఫీట్స్ ఉంటాయి. అలాగా ప్రతి హెడ్లకి మధ్యలో 6 ఫీట్ల దూరం పెట్టుకొని జిగ్జాగ్ రూపంలో డ్రిబ్లింగ్ చేయాలి. 4 జోన్లుగా డివైడ్ చేస్తారు. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తారు. 1వ ప్రశ్న జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్కి ఎంత టైం ఇస్తారు? జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్కి ఎంత టైం ఇస్తారు? ఏ 30 సెకండ్లు, బి 20 సెకండ్లు, సి 60 సెకండ్లు, డి 300 సెకండ్లు. జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్కి ఎంత టైం ఇస్తారు? ఆన్సర్ ఏ 30 సెకండ్లు ఇస్తారనమాట. 2వ ప్రశ్న జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో ఎన్ని జోన్స్ ఉంటాయి? జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో ఎన్ని జోన్స్ ఉంటాయి? ఏ 4, బి 5, సి 6, డి 3. జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో ఎన్ని జోన్స్ ఉంటాయి? ఎన్ని జోన్స్ ఉంటాయంటే 4 జోన్స్ ఉంటాయి. ఆన్సర్ ఏ. 3వ ప్రశ్న జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో మొదటి హెడిల్కి ఎంత దూరం ఇస్తారు? జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో మొదటి హెడిల్కి దూరం ఎంత? ఏ 12 ఫీట్స్, బి 6 ఫీట్, సి 14 ఫీట్, డి 4 ఫీట్. జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో మొదటి హెడిల్కి ఎంత దూరం అంటే ఆన్సర్ ఏ 12 ఫీట్. అక్కడ నుంచి 6 ఫీట్, 6 ఫీట్స్, 6 ఫీట్స్, 6 ఫీట్స్. ఫస్ట్ ఆర్డర్లకి అయితే 12 అడుగులు ఇస్తారు. మిగతా ఆర్డర్స్కి 6 ఫీట్లు 6 ఫీట్లు ఉంటాయి. ఆన్సర్ ఏ. 4వ ప్రశ్న జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ లైన్కు ఒకసారి చేరుకుంటే ఎన్ని పాయింట్లు ఇస్తారు? జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ లైన్కు ఒకసారి చేరుకుంటే ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఏ 4, బి 9, సి 3, డి 5. జాన్సన్ బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ టెస్ట్లో స్టార్టింగ్ నుండి ఎండ్ లైన్కు ఒకసారి చేరుకుంటే డ్రిబ్లింగ్ చేసుకుని వెళ్తే లాస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి చేరుకుంటే ఎన్ని పాయింట్స్ ఇస్తారంటే ఆన్సర్ 9 పాయింట్స్. టోటల్ పాయింట్స్ ఎన్ని ఇస్తారు? 9 పాయింట్లు వస్తుంది. ఆన్సర్ బి. 5వ ప్రశ్న జాన్సన్ బాస్కెట్బాల్ ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్కి ఎంత టైం ఇస్తారు? జాన్సన్ బాస్కెట్బాల్ ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్కి ఎంత టైం ఇస్తారు? ఏ 60 సెకండ్లు, బి 30 సెకండ్లు, సి 120 సెకండ్లు, డి 10 సెకండ్లు. జాన్సన్ బాస్కెట్బాల్ ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్కి ఎంత టైం ఇస్తారు? ఎంత టైం ఇస్తారంటే 30 సెకండ్లు. దేనికైనా 30 సెకండ్లు ఉంటుంది. ఫస్ట్
ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్కు అదే టెస్ట్, ట్రిబ్లింగ్ టెస్ట్ కూడా 30 సెకండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ బి. 6వ ప్రశ్న, జాన్సన్ బాస్కెట్బాల్ ఏ టెస్ట్లో లే ఆఫ్ షాట్ ఉపయోగించాలి? జాన్సన్ బాస్కెట్బాల్ ఏ టెస్ట్లో లే ఆఫ్ షాట్స్ ఉపయోగించాలి? ఏ ట్రిపుల్ టెస్ట్, బి త్రో ఎక్యురెన్సీ టెస్ట్, సి ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్, డి ఫుట్వర్క్. జాన్సన్ బాస్కెట్బాల్ ఏ టెస్ట్లో లే ఆఫ్ షాట్ ఉపయోగించాలంటే ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్లో ఉపయోగించాలి. ఈ టెస్ట్లో ఎంత దూరం మనం బాస్కెట్ ఎదురుగా ఎక్కడి నుంచినే వేయచ్చు, కానీ 30 సెకండ్స్లో ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వేయచ్చు. బట్ ఏంటంటే లే ఆఫ్ షాట్లో మాత్రమే వేయాలి. ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్లో లే ఆఫ్ షాట్ ద్వారా మాత్రమే బాస్కెట్లో బాల్ వేయవలసి వస్తుంది. ఆన్సర్ సి. 7వ ప్రశ్న, జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఎన్ని ట్రయల్స్ ఇస్తారు? జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఎన్ని ట్రయల్స్ ఇస్తారు? ఏ 3, బి ట్రయల్స్ ఉండవు, సి బెస్ట్ 5, డి 10 ట్రయల్స్. జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఎన్ని ట్రయల్స్ ఇస్తారు? ఎన్ని ట్రయల్స్ ఇస్తారంటే 10 ట్రయల్ అవ్వడం జరుగుతుంది. 10 ట్రయల్స్లో మనం ఆ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. రెక్టాంగిల్ బాక్స్ ఉంటుంది కదా, 10 సార్లు మనం వేయచ్చు. ఆన్సర్ డి. 8వ ప్రశ్న, జాన్సన్ బాస్కెట్బాల్ ఏ టెస్ట్లో హుక్ పాస్ని ఉపయోగించాలి? జాన్సన్ బాస్కెట్బాల్ ఏ టెస్ట్లో హుక్ పాస్ ఉపయోగించాలి? ఏ ఫీల్డ్ గోల్ స్పీడ్ టెస్ట్, బి ఫుట్వర్క్, సి త్రో ఎక్యురెన్సీ టెస్ట్, డి ట్రిపుల్ టెస్ట్. జాన్సన్ బాస్కెట్బాల్ ఏ టెస్ట్లో హుక్ పాస్ను ఉపయోగించాలి అంటే ఆన్సర్ సి త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో. ఇందులో బేస్ పాసు, హుక్ పాసు ఈ రెండు ద్వారా ఆ ట్రయాంగిల్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. 9వ ప్రశ్న, జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఇన్నర్ రెక్టాంగిల్ పొడవు వెడల్పు ఎంత? జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఇన్నర్ రెక్టాంగిల్ పొడవు వెడల్పు ఎంత? ఏ 40 ఇంచీలు ఇంటూ 25 ఇంచీలు, బి 20 ఇంచీలు ఇంటూ 10 ఇంచీలు, సి 10 ఇంచీలు ఇంటూ 20 ఇంచీలు, డి 25 ఇంచుల నుంచి ఇంటూ 40 ఇంచులు. జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఇన్నర్ రెక్టాంగిల్ పొడవు వెడల్పు ఎంత అంటే ఆన్సర్ 20 ఇంచీలు పొడవు, వెడల్పేమో 10 ఇంచీలు. ఆన్సర్ బి. 10వ ప్రశ్న, జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఆటగాడు గోడ నుండి ఎంత దూరంలో నిలబడాలి? జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఆటగాడు గోడ నుండి ఎంత దూరంలో నిలబడాలి? ఏ 14 ఇంచీలు, బి 40 ఇంచీలు, సి 14 అడుగులు, డి 40 అడుగులు. జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఎక్యురెన్సీ టెస్ట్లో ఆటగాడు గోడ నుండి ఎంత దూరంలో నిలబడి పాస్ చేయాలంటే ఆన్సర్ డి 40 అడుగుల దూరం నుంచి పాస్ చేయండి. 40 ఫీట్స్. ఆన్సర్ డి.